మెగా అభిమానులు 1000 కళ్లతో ఎదురు చూస్తున్న చిత్రం ఖైదీ నెంబర్ 150. 9 ఏళ్ల తర్వాత చిరు రీ ఎంట్రీ ఇస్తున్న చిత్రం ఇది. దానికి తోడు ఆయన 150వ చిత్రం. దాంతో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. కత్తి సినిమాకి రీమేక్ అని తెలిసిన చిరు ఎలా కనిపిస్తాడు, ఏం చేయబోతున్నాడు, స్టెప్పులు ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో ఆసక్తి నెలకొంది. ఫస్ట్ డే ఫస్ట్ షో బొమ్మ పడేంత వరకు చిరు అభిమానుల ఉత్కంఠ ఏమాత్రం తగ్గదు. ఇప్పుడు ఈ సినిమాకి సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం U/A సర్టిఫికెట్ కూడా ఇచ్చేసింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? చిరు అభిమానుల ఆశలు అంచనాలకు దగ్గరగా ఉందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ రిపోర్ట్, ల్యాబ్ రిపోర్ట్ ఎలా ఉంది? 147 నిమిషాల పాటు సాగే సినిమా ఇది. అంటే దాదాపు 2.5 గంటలన్నమాట. సినిమా విడుదలకు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సినిమాని ట్రిమ్ చేసే అవకాశం ఉంది. ఎంత ట్రిమ్ చేసినా 2 గంటల 20 నిమిషాల రన్ టైం ఉండడం ఖాయం. కత్తి రీమేక్ అయినా చిరు బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారట. కత్తి సినిమా చూసిన వాళ్ళకు కూడా ఈ సినిమా కొత్తగా కనిపించాలని వినాయక్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో చిరు ద్విపాత్రాభినయం చేయబోతున్నాడు. ఓ పాత్ర సీరియస్ గా ఉంటే మరోటి జోవియల్ గా ఉంటుంది. రెండో పాత్ర ద్వారా కావలసినంత వినోదం పండించడానికి ట్రై చేశారట. కథ ప్రకారం సీరియస్ చిరంజీవిదే అగ్రతాంబూలం అయిన ఎంటర్టైన్మెంట్ విభాగాన్ని మాత్రం రెండో చిరంజీవి నడిపిస్తారట. ఒక విధంగా చెప్పాలంటే అటు ఠాగూర్ ని ఇటు రౌడీ అల్లుడి సినిమాని మిక్స్ చేసినట్లు ఈ సినిమా ఉండబోతుందట. చిరు ఎంట్రీ సీన్ అదిరిపోవడం ఖాయమని తెలుస్తుంది. ఆ సీన్ కి థియేటర్లో పూనకాలు రావడం ఖాయమని చెప్తున్నారు. డాన్సుల్లో చిరు రెచ్చిపోయాడట. ఐటమ్ గీతంలో చిరు వేసిన స్టెప్పులు మరోసారి వీణ స్టెప్ లాంటి సిగ్నేచర్ స్టెప్పుల్ని గుర్తు చేసేలా సాగిందని టాక్. పతాక సన్నివేశాల్లో డైలాగులు ఆకట్టుకునేలా సాగాయట. ఈ సినిమాకి ఆత్మ అంతా అక్కడే ఉందని, ఆయా సన్నివేశాలకు తగిన డైలాగుల్ని సాయి మాధవ్ బుర్రా అద్భుతంగా రాశారని తెలుస్తుంది. అక్కడక్కడ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చురకల్లాంటి డైలాగులు వినిపించాయని చెప్తున్నారు. టోటల్ గా ఈ సినిమా మాస్ ని అలరించడం ఖాయమని, ఇది చిరు ఫ్యాన్స్ కి చిరు ఇస్తున్న గిఫ్ట్ అని ఈ సినిమా గురించి తెలిసిన వాళ్ళు, పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు. మొత్తానికి చిరు ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి రెచ్చిపోయి చిందులేయడం ఖాయంగా కనిపిస్తుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.